హాయ్ గైస్, మీలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డ్రాప్ షిప్పింగ్ వర్కౌట్ అవుతుందా, అసలు ప్రాఫిట్స్ ఉంటాయా అని. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డ్రాప్ షిప్పింగ్ గురించి ఏమీ తెలియదు, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవాలంటే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్టోర్. నేనే మేనేజ్ చేస్తున్నాను. లాస్ట్ 7 days నుంచి యాడ్స్ రన్ చేశాను. సో మీకు ఆ రిజల్ట్స్ అనేది చూపిస్తాను. ఆన్లైన్ స్టోర్ సెషన్స్ అంటే మన స్టోర్ని ఎంతమంది విజిట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ టోటల్ సేల్స్, ఇది ప్రాఫిట్ కాదండి, స్టోర్కి వచ్చిన టోటల్ ఆర్డర్స్ వాల్యూ. నెక్స్ట్ టోటల్ ఆర్డర్స్, ఇది 1 week రిజల్ట్. ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, కస్టమర్ నేమ్, ఆర్డర్ వాల్యూ అనేది. నెక్స్ట్ కస్టమర్స్, ఇందులో కస్టమర్ నేమ్ ఇంకా లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ క్వాంటిటీ కూడా ఉంటుంది, ఏ ప్లేస్ నుంచి ఆర్డర్ చేశారు, ఎన్ని క్వాంటిటీస్ ఆర్డర్ చేశారు అనేది. నెక్స్ట్ అనాలిటిక్స్లో మనకు స్టోర్కి సంబంధించిన కంప్లీట్ డేటా ఉంటుంది. ఇక్కడ నేను లాస్ట్ 7 days సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి టోటల్ సేల్స్. నెక్స్ట్ ఆన్లైన్ స్టోర్ సెషన్స్. నెక్స్ట్ టోటల్ ఆర్డర్స్, ఇక్కడ టోటల్ ఆర్డర్స్ 52. యావరేజ్ ఆర్డర్ వాల్యూ అనేది నాకు 700 ఉంటుంది, బట్ ఇక్కడ 7500 చూపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక ఫేక్ ఆర్డర్ వచ్చింది. ఆ ఫేక్ ఆర్డర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ, సో దాని ఆర్డర్ వల్ల నాకు ఇది ఎక్కువ చూపిస్తుంది. ఆ ఫేక్ ఆర్డర్ డీటెయిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ 52 ఆర్డర్స్ నిజంగా వచ్చాయా లేదా చూద్దాం. నేను సప్లయర్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ ఆర్డర్స్. మీకు ఇక్కడ చాలా డీటెయిల్స్ హైడ్ చేసి ఉండొచ్చు డ్యూ టు కస్టమర్ ప్రైవసీ. ఇక్కడ చూడండి, షిప్పుల్లో 25 ఉన్నాయి, కన్ఫర్మ్లో 2 ఉన్నాయి, పెండింగ్లో 2 ఆర్డర్స్ ఉన్నాయి. చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను షిప్పుడు మీద క్లిక్ చేస్తున్నాను. నాకు షిప్పుల్లో 20 ఆర్డర్స్ అనేవి ట్రాన్సిట్లో ఉన్నాయి. అందులో 3 ఆర్డర్స్ అనేవి అవుట్ ఫర్ డెలివరీ ఉన్నాయి. ఒక 2 ఆర్డర్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. నేను ఇక్కడ క్లోజ్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, పేజ్కి 10 ఆర్డర్స్ ఉన్నాయి. నాకు ఆల్రెడీ 20 ఆర్డర్స్ డెలివరీ అయినాయి. ఇక్కడ ఆల్ ఆర్డర్స్లో వచ్చేసి మనకు పెండింగ్ ఆర్డర్స్, కన్ఫర్మ్డ్ ఆర్డర్స్, షిప్డ్ ఆర్డర్స్, అవుట్ ఫర్ డెలివరీ ఆర్డర్స్, డెలివరీ కంప్లీట్ అయిన ఆర్డర్స్, అన్ని ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో ఒకసారి క్లోజర్లో చూడండి, ఇక్కడ ఆర్డర్స్ అనేవి డెలివరీ అయినాయి 11th March ఆర్డర్ స్టేటస్లో. ఇవి చూడండి, ఇవన్నీ డెలివరీ అయిన ఆర్డర్స్. 7th March, 10th March, 11th March, ఇవన్నీ డెలివరీ అయిన ఆర్డర్స్. నెక్స్ట్ క్యాన్సిల్ ఆర్డర్స్ అండ్ ఆర్టీఓ, రిటర్న్డ్ ఐటమ్స్, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఆర్టీఓ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఒక 5 ఆర్డర్స్ అనేవి ఆర్టీఓ అయ్యాయి 20లో. నేను నా వర్క్లో బిజీగా ఉండి కొన్ని ఆర్డర్స్ని చెక్ చేయలేదు. సో ఒక 5 ఆర్డర్స్ ఆర్టీఓ అయ్యాయి. కన్ఫర్మ్డ్ ఆర్డర్స్లో 2 ఆర్డర్స్ ఉన్నాయి, అవి ఇంకా డిస్పాచ్ అవ్వలేదు. నెక్స్ట్ కన్ఫర్మ్ చేయాల్సిన ఆర్డర్స్ కూడా 2 ఉన్నాయి పెండింగ్లో. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్స్ అనేవి షెడ్యూల్ అవుతాయి. ఇందులో పేమెంట్స్ అనేవి 15 days తర్వాత వస్తాయి మనకి. 7 days రిటర్న్ పీరియడ్ ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకు అమౌంట్ అనేవి క్రెడిట్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నవ్ ఇంకా నాకు ఫస్ట్ పేమెంట్ రాలేదు. ఫస్ట్ పేమెంట్ వచ్చాక ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఇది గైస్ టోటల్గా. ఇప్పుడు ఈ 52 ఆర్డర్స్కి నేను ఎంత మనీ స్పెండ్ చేశానో కూడా చూపిస్తాను. నేను నా మెటా యాడ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం 24 వెబ్సైట్ పర్చేస్, 21 వెబ్సైట్ పర్చేస్, ఇంకా కొన్ని పర్చేస్ ట్రాక్ అవ్వలేదు. టోటల్గా నాకు కాస్ట్ పర్ పర్చేస్ వచ్చేసి యావరేజ్గా 150 పడింది. నాకు కాస్ట్ పర్ పర్చేస్ అనేది చాలా ఎక్కువ పడింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. యావరేజ్గా అయితే 60, 70, 80 వరకు వస్తుంది. బట్ ఇది కొత్త యాడ్ అకౌంట్ అవ్వడం వల్ల కాస్ట్ పర్ పర్చేస్ అనేది కాస్త ఎక్కువనే పడింది. నెక్స్ట్ నేను అవైలబుల్గా లేకపోవడం వల్ల క్యాంపెయిన్ని ఆప్టిమైజ్ కూడా చేయలేదు. డ్యూ టు పర్సనల్ వర్క్ నేను యాడ్స్ ఆప్టిమైజ్ కూడా చేయలేదు. సో నా కాస్ట్ పర్ పర్చేస్ అనేది చాలా ఎక్కువ పడింది.
యావరేజ్గా 150 పడింది. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. నాకు టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 52. ఒక ఆర్డర్కి నేను స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 150 రూపీస్. సో 150 ఇంటూ 52 7,800 అవుతుంది. నెక్స్ట్ నాకు ఒక ఆర్డర్ మీద వచ్చే మార్జిన్ వచ్చేసి 339. నార్మల్గా మార్జిన్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఇక్కడ కొత్త స్టోర్ అవ్వడం, న్యూ యాడ్ అకౌంట్ అవ్వడం, సో మార్జిన్ అనేది చాలా తక్కువగానే ఇచ్చాను. నా మార్జిన్ వచ్చేసి 339. 52 ఇంటూ 339 17,628 అవుతుంది. నెక్స్ట్ ఈ 17,000 అమౌంట్లో నుంచి నా యాడ్ స్పెండ్ అమౌంట్ని మైనస్ చేస్తాను. అవి 7,800. అవి మైనస్ చేస్తే నాకు 9,828 వచ్చింది, ఆల్మోస్ట్ 10,000. టోటల్ 52 ఆర్డర్స్లో నుంచి నాకు కొన్ని ఆర్టీఓ అవుతాయి. యావరేజ్గా ఒక 15 ఆర్డర్స్ ఆర్టీఓ వేసుకున్నా అవి ఒక 1,100 అలా అవుతాయి. సో అవి మైనస్ చేస్తే 8,700. సో దిస్ ఈజ్ మై ప్యూర్ ప్రాఫిట్ 8,700 అనేది. ఇది 1 వీక్ ప్రాఫిట్. సో మీకు అందరికీ ఉన్న డౌట్లన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. నేను అన్ని ట్రాన్స్పరెంట్గానే చూపించాను, కాస్ట్ పర్ పర్చేస్ కానీ, ఆర్డర్స్ కానీ, ఆర్టీఓస్ కానీ. సో నా 1 వీక్ ప్రాఫిట్ వచ్చేసి 8,728, ఆల్మోస్ట్ 9,000. నేను ఒకే ప్రోడక్ట్ మీద యాడ్స్ రన్ చేశాను. ఇలా మనం ఒక 4 ప్రోడక్ట్స్ మీద యాడ్ రన్ చేసినట్లయితే ఈ అమౌంట్ మల్టిప్లై అవుతుంది. రిజల్ట్స్ అనేవి అందరికీ వ్యారీ అవుతుంటాయండి. అందరికీ ఇవే రిజల్ట్స్ వస్తాయని కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ నీచ్, డిమాండ్, కాస్ట్ పర్ పర్చేస్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఇలా మనం ఒక 4 ప్రోడక్ట్స్ మీద యాడ్స్ రన్ చేసినట్లయితే ఈజీగా మంత్లీ 1 lakh ఎర్న్ చేయొచ్చు. బట్ అలా ఎర్న్ చేయడానికి మీకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి విన్నింగ్ ప్రోడక్ట్ని, విన్నింగ్ ఇంట్రెస్ట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోతో మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది నా 1 వీక్ డ్రాప్ షిప్పింగ్ రిజల్ట్స్. మీకు వచ్చిన ఆర్డర్స్ చూపించాను, కన్ఫర్మ్ చేసిన ఆర్డర్స్ చూపించాను, డెలివరీ అయిన ఆర్డర్స్ చూపించాను. ఆ ఆర్డర్స్కి నేను ఎంత మనీ స్పెండ్ చేశానో కూడా మీకు చూపించాను మెటా యాడ్స్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.